హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి వెనస్డే బ్లాగ్ అండి. అంటే మన వరలక్ష్మి వ్రతం బ్యాక్ రోజు అండి వచ్చిన వీడియో ఇది. పోస్ట్ చేయడానికి వీలు కాదు, ఫెస్టివల్లో పడిపోయి. ఇదైతే వచ్చేసి మేము ఫ్రూట్ మార్కెట్కి ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాం కదా, ముజంజయ్ మార్కెట్ అని. అక్కడ ఉన్నటువంటి మైసమ్మ తల్లి దేవాలయం అండి క్లోజ్ అయిపోయింది. బయటంతా అట్లా ఉంది. ఇవేమో ఫ్రూట్స్ అండి. ఫ్రూట్ మార్కెట్లో వచ్చేసి యాపిల్స్ అవన్నీ ఉన్నాయి. ఆ రోజైతే యాపిల్స్ 100కి 3 చెప్పారండి. హల్వకార పళ్ళు అన్ని రకాల ఉన్నాయి. ఇదేమో వచ్చేసి మా గార్డెను చూడండి, చాలా బాగుంటుంది. ఓల్డ్ వీడియోస్లో కూడా మా గార్డెన్ చూపించాను నేను. హబిస్కస్ ఫ్లవరు అదేమో వస్తున్నాయండి ఫ్లవర్స్. ఓకే, వస్తే 3-4 వస్తాయి, లేదంటే 1 or 2 వస్తాయి, అట్లా వచ్చేస్తాయి హబిస్కస్ ఫ్లవర్స్. పూజా రూమ్ అంతా వెనస్డేనే క్లీన్ చేసుకున్నా, అదే మీకు నేను చూపిస్తున్నాను వీడియోలో. మళ్ళీ గురువారం అంతా కుదరదని చెప్పేసి బుధవారమే క్లీన్ చేసుకున్నాను. అంతా వచ్చేసి ఒక 2-3 డేస్ ముందు నుంచి ప్రిపేర్ చేసుకున్నా అండి వరలక్ష్మి వ్రతానికి. ఇదేమో తులసి చెట్టు, ఇదేమో మనీ ప్లాంట్ అండి. చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసినాయి. ఇవేమో ఫ్లవరు జాస్మిన్ ఫ్లవర్ అండి, బాగా వచ్చింది ఈ సంవత్సరం జాస్మిన్ ఫ్లవరు. ఇవేమో ఇంకా అంట్లు అవి సర్దుకోవాలి, బట్టలు అవి వేసేసుకున్నాను. ఆ రోజైతే ఇక టొమాటో పప్పు ఫస్ట్ వంట స్టార్ట్ చేశానండి. ఎందుకంటే 4 ఐటమ్స్ చేయాలని ఫస్ట్ టొమాటో పప్పు చేసేసుకున్నాను. అదే కలుపుతున్నాను. మార్నింగే మా బాబు స్కూల్ టైంకే టొమాటో పప్పు చేసి, ఇదిగో ఇట్లా పూజా సామాన్లు అంతా క్లీన్గా కడిగేసుకొని రసం కోసమని గిన్నె పెట్టి ఆయిల్ అది వేసి రసం పెట్టేసుకుంటున్నాను. ఇంగువ అది వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు అన్నీ వేసేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు తెలుసు కదా, నేను ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. స్క్రోలింగ్లో ఉప్పు అది వేసేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి పసుపు అది వేసుకున్నాను. ఇక టొమాటో పప్పు అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద చింతపండు అది వేసుకొని స్టవ్ మీద వేరే ఐటెం పెడదామని పెట్టేసుకున్నాను. ఇదేమో రసం పౌడరు హోమ్ మేడ్ చేసుకున్నాను కదా, ఆ వీడియో కూడా మీకు నేను షేర్ చేశాను, చూడండి, నా వీడియోస్లో ఉంటాయి. మిక్స్డ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ అండి. వచ్చేసి టొమాటోలు, కొత్తిమీర అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకుంటే మనకి పప్పు రసం రెడీ అయిపోయింది. ఈ రసం ఇడ్లీలో కూడా బాగుంటుందండి. మనకి రసం ఇడ్లీ అంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పౌడరు అన్నీ వేస్తాం కాబట్టి రసం పౌడరు చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు మనకి వానాకాలం కాబట్టి కంపల్సరీగా తింటే హెల్త్కి కూడా మంచిది. మిరియాల పౌడర్ అవి ఉంటాయి కాబట్టి. ఇదేమో గార్లిక్ పచ్చడి చేసిన గార్లిక్ తీసుకున్నాను. ఒక 10 పీసెస్ అట్లా పొట్టు తీసేసుకొని మొత్తము ఒక 4 స్పూన్స్ వేసుకోవాలి కారము, 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. నేను ఫస్ట్ తక్కువ వేసాను, ముద్ద అయిపోయింది, అందుకని తర్వాత కొంచెం ఎక్కువ వేసుకున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ అది వేసుకోవాలి. ఇది కూడా మనకి 2 రకాలుగా యూజ్ అవుతుంది. రైస్లోకి తినచ్చు, వేడి అన్నంలోకి ఇట్లా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. దోశ మీద కూడా ఇట్లా మనం చల్లుకుంటే కారం దోశలా కూడా బాగుంటుంది. ముద్ద అయిపోయింది, తక్కువ వేసానండి. తర్వాత మళ్ళీ వేసి కారం, ఉప్పు మళ్ళీ మిక్స్ చేసి అంతా పెట్టేసుకున్నాను. ఆ రోజు చాలా బాగుందండి వంట. మరి బయట బాగా పళ్ళ మీద తిరిగి రావటం ఏమో కానీ ఐటమ్స్ అయితే బాగా కుదిరినాయి ఆ రోజు. పప్పు, రసం, పచ్చడి ఇట్లా బౌల్లో పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఆ రోజు ఈ పౌడర్ మొత్తం అయిపోయిందండి. గార్లిక్ పచ్చడి, కారం దోశ, ఈ కారం అంతా తీసి ఆ దోశ మీద ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది కారం దోశ అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ రైస్ పెట్టేసుకున్నాను. ఇదేమో అల్లం అండి, మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఫెస్టివల్ రోజుకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని. నెక్స్ట్ బ్రింజాల్ కర్రీ చేశాను. ఇదిగోండి బ్రింజాల్ అవి కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పోపు అది వేసేసుకున్నాను. మినపప్పు, ఆవాలు, తెలిసినవే కదా ఇంగ్రీడియంట్స్, నేను చెప్పలేదు. ఆనియన్, మిర్చి, అంటే బ్రింజాల్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కదా, నేను ఇట్లానే ఎక్కువగా తింటారు ఇంట్లో, అందుకని ఇట్లానే చేస్తాను. రైసు, బ్రింజాల్ కర్రీ, పచ్చడి, రసం, పప్పు 4 ఐటమ్స్ చేయాల్సి వచ్చిందండి ఆ రోజు. ఇక నెక్స్ట్ పూజ అది అయిపోగానే పాలు కాచేసుకొని కాఫీ పెట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్ అది అయిపోయింది కదా అని ఇట్లా మొత్తం అన్నీ పక్కకు సర్ది మీకు చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి, ఐటమ్స్ అన్నీ లంచ్ కోసము. ఇక కాఫీ పెట్టేసుకొని కాఫీ తాగేసి వెళ్ళిపోయామండి. ఆ రోజు మార్నింగ్కి వెళ్తే ఈవినింగ్ వచ్చాము. మధ్యాహ్నం లంచ్ చేసి మళ్ళీ ఫ్రూట్ మార్కెట్ వాటన్నిటికీ వెళ్ళాము. ఫ్రూట్ మార్కెట్, ఇంకా వెజిటేబుల్స్ కానీ ఇంకా వాటన్నిటి కోసం వెళ్ళాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.